ఓకే. రైట్. మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక 2 అంశాలు. సార్ భారత్, చైనా ప్రపంచ శక్తులుగా ఎదగకుండా అడ్డుకోవడానికి అమెరికా తమపై యుద్ధానికి దిగింది అని భారత్లో ఆల్కమేని ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ ఒక కామెంట్ చేశారు. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ భారత్, చైనా ప్రపంచ శక్తులు ఎదగకుండా ఉండటానికి ఇరాన్ పైన అమెరికా దాడి చేసింది అనటాన్ని ఒప్పుకోవచ్చా? మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు ఇంగ్లీష్లో. యుద్ధంలో ప్రేమలో ఎటువంటి ఎత్తు పై ఎత్తైనవి కానీ గెలవాలనే తపన ఉన్నవాళ్ళు ఆ విధంగా చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే. ఓహో. అంటే అమెరికాకి ఎంత ఆలోచన ఉందా అని మనం ఆశ్చర్యపోవక్కర్లా. రైట్. అలానే చైనా కూడా అమెరికాని తొక్కటానికి భారతదేశాన్ని తొక్కటానికి రైట్ చైనా విల్ ఆల్సో యూజ్ ఇట్స్ లేటెస్ట్ టెక్నాలజీతో పాటు మైండ్ గేము సైకలాజికల్ ఆపరేషను రైట్ టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ రైట్ అన్ని వాడతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది ఉంది కదా. గోయింగ్ బై దట్ ఎవరు ఏమైనా చేయొచ్చు. రైట్. కానీ మనం ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నాము, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ రైట్ బోత్ మిలిటరీలీ, సైకలాజికల్లీ, ఆన్ ద సైబర్ స్పేస్, శాటిలైట్ స్పేస్ అండ్ ఆల్సో ఆన్ ద మ్యారిటైమ్ స్పేస్ అండ్ ఆల్సో ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్. రైట్. ఈ అన్ని రంగాల్లో, ఈ కీలక రంగాలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను సతీష్ సార్, లాస్ట్ మాట. మన శరీర భాగాలు క్రిటికల్ గా ఉన్న ఇంపార్టెంట్ 6 శరీర భాగాలు చెప్తా. హార్ట్, ఓకే, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్, లివర్, అన్నిటికీ మించి స్పైన్ అనుకుందాం. ఇది కూడా ఒక ఇదిగా. ఇలానే భారతదేశానికి లేదా ఏ దేశానికైనా ఫిజికల్ స్పేసు, పొలిటికల్ స్పేసు, సైబర్ స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, ఇంటలెక్చువల్ స్పేసు, పొలిటికల్ స్పేసు, ఈ 5-6 స్పేసెస్ ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటా ఉండాలి. లేకపోతే శత్రువు ఎలా అయినా రావచ్చు, ఎటు నుంచి అయినా రావచ్చు, భయపడొద్దు. దేవుడు ధైర్యము, కడుపు నిండా కసి, భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలనే తపన, అదే మన పెట్టుబడి.